ఇక్కడికి మరొక గంటలో అంటే 12 గంటలకి 2 దేశాల డీజీఎంఓల మీటింగ్ ఉంది. దానికన్నా ముందు ఇప్పుడు ప్రధాని మోదీ నివాసంలో హై లెవెల్ మీటింగ్ జరుగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ గోపీకృష్ణ అందిస్తారు, మా బ్యూరో చీఫ్. ఒకసారి గోపీకృష్ణతో మాట్లాడదాం. గోపి, ప్రధాని నివాసంలో భేటీ జరుగుతోంది. సో ఏ విధంగా దిశానిర్దేశం, ఎలాంటి నిర్ణయం మనం 2:30కి రక్షణ శాఖ బ్రీఫింగ్ లో మనం చూడొచ్చు? మరో గంటలో చాలా కీలక సమావేశం జరగబోతోంది. భారత్ పాక్ సరిహద్దు ఉద్రిక్తతలకు సంబంధించి కాల్పుల విరమణకు సంబంధించిన అంశంపైన పాక్ డీజీఎంఓ అలాగే భారత డీజీఎంఓ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ భారత్ తరపు నుంచి రాజీవ్ గై, అలాగే ఇటు పాకిస్తాన్ తరపు నుంచి కషిఫ్ అబ్దుల్లా పాల్గొనబోతున్నారు. చర్చలు హాట్ లైన్ ద్వారా ఫోన్లోనే ఈ చర్చలు సాగుతాయి. అయితే దీనికి సంబంధించి ఏ అంశాలని పాక్ ముందుంచాలి అన్న అంశంపైన ప్రధాని నివాసంలో చాలా కీలక సమావేశం జరుగుతోంది. ప్రధాని ఇటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అలాగే త్రివిధ దళాధిపతులు ఇటు రాజ్నాథ్ సింగ్ వీరంతా కూడా ప్రధాని నివాసంలో భేటీ అయ్యారు. మరో గంటలో జరిగే చర్చలకు సంబంధించి ఏ అంశాలు పాక్ ముందుంచాలి, ముఖ్యంగా ఉగ్రవాదాన్ని సహించేది లేదన్న ఒక సందేశాన్ని యావత్ ప్రపంచానికి భారత్ ఇవ్వడం జరిగింది ఆపరేషన్ సింధూర్ ద్వారా. సో ఉగ్రవాదం విషయంలో భారత్ వెనక్కి తగ్గదు, భారత సైన్యం వెనక్కి తగ్గదు అన్న విషయాన్ని డీజీఎంఓ సమావేశంలో భారత్ చెప్పబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న ఉగ్ర శిబిరాలను కూడా మేము వదలబోయేది లేదు, ముఖ్యంగా ఏ ఉగ్ర యాక్టివిటీ భారత్లో జరిగినా కూడా యాక్ట్ ఆఫ్ టెర్రర్ కింద యుద్ధ చర్యగా ముఖ్యంగా మేము పరిగణించాల్సి ఉంటుంది దీన్ని అని చెప్పి ఆ అంశాన్ని కూడా చెప్పబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే భారత సైనికులు అలాగే భారత సివిలియన్స్ని టార్గెట్గా చేసుకుని పాకిస్తాన్ ఏ ఒక్క బుల్లెట్ పేల్చినా సరే దానికి ధీటైన సమాధానం భారత్ ఇస్తుందన్న అంశాన్ని కూడా ఇటు పాకిస్తాన్ ముందుంచబోతోంది. అయితే ఈ సమావేశంలో పాక్ ఏ అంశాలను లేవనెత్తుతుంది? ప్రధానంగా ఇప్పటికే వాణిజ్యపరంగా, జలాల పరంగా, వ్యాపార పరంగా పాకిస్తాన్ ఉక్కిరి బుక్కిరి చేస్తుంది ఆపరేషన్ సింధూర్లో భాగంగా. సో ఇవి కాకుండా భారత్ ఎప్పుడు కూడా పాకిస్తాన్ సైనికుల్ని కానీ పాకిస్తాన్ ప్రజల్ని కానీ మన వైపు నుంచి ఎప్పుడు కాల్పులు జరిపి వారికి నష్టం జరిగే విధంగా చేయలేదు. కాబట్టి అసలు భారత్ ముందు ఉంచడానికి కూడా ఏమైనా అంశాలు మిగిలి ఉన్నాయా అన్నది కూడా ఒక చర్చనీయాంశంగా ఉంది. సో చూడాలి పాకిస్తాన్ డీజీఎంఓ ఏ అంశాలని భారత్ ముందు ఉంచుతారు. సో దీనికి సంబంధించి ఇరు పక్షాల చర్చలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2:30 గంటలకి ఢిల్లీ వేదికగా త్రివిధ దళాల డీజీఎంఓ స్థాయి రక్షణ అధికారుల మీడియా సమావేశం ఉంటుంది. నిన్న ఏ విధంగా అయితే ఆపరేషన్ సింధూర్ వివరాలు వివరించారో ఈ రోజు కూడా ఈ డీజీఎంఓ స్థాయికి సంబంధించి చర్చలు అలాగే తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ముఖ్యంగా మీడియా సమావేశం ద్వారా దేశ ప్రజానికానికి యావత్ ప్రపంచానికి భారత్ వివరించబోతుంది. చాలా కీలక నిర్ణయాలు ఈ డీజీఎంఓ సమావేశంలో ఉంటాయని చెప్పి తెలుస్తుంది. దానికి అనుగుణంగానే ప్రధాని నివాసంలో కూడా వ్యూహాత్మక భేటీ జరుగుతోంది. రైట్ గోపి.